మరణాన్ని కూడా జయించారు, చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు టైంని జయించారు, ఒక్కసారి రివైండ్ చేసి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చారని. ఎవరిదే ఉందా? శ్రీకృష్ణ పరమాత్మ గురించి తప్ప ఇంకెవరి గురించి, ఆయన మనిషి కాదు కాబట్టి, ఆయన దేవుడి గురించి కాబట్టి ఆయన ఒక్కరిని విడిచిపెడదాం. మిగతా ఎవ్వరు ఎక్కడ మనకి ఎక్కడ కనిపించదు. రైట్? సో అలాంటి టైంని మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? అసలు టైం ఏం చేస్తుంది? ఇంకో విషయం తెలుసా, మనందరం అనుకుంటాం ఫుడ్ మనం తింటున్నాం, జీవితం మనం జీవిస్తున్నాం, లేదా అంటే మరణం మనం మరణిస్తాం అని. కానీ సింపుల్ గా గీతాచార్యుడు తన ఒక శ్లోకంలో చెప్తారనమాట. ఏమని? మొత్తం అన్నిటిని కాలమే తినేస్తుందని చెప్తాడు. కాలో హి దురతిక్రమ అంటారు. అంటే దాన్ని ఎవడూ పైకెక్కలేడు, కాలం మీద ఎవడూ స్వారీ చేయలేడు, కాలం పైన ఎవడూ కూర్చోలేడు. ఇట్స్ ఇన్సర్మౌంటబుల్ కరెక్ట్ గా చెప్పాలంటే. అదే తినేస్తుంది, అదే నడిపిస్తుంది, అదే మింగేస్తుంది, అదే ఇస్తుంది, అదే పట్టుకెళ్ళిపోతుంది, అన్ని అదే. మరి కాలంతో మనం ఏం చేయగలం? అదే భగవంతుడు మనకు ఒక శక్తిని కూడా ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఈ కాలాన్ని మనం తయారు చేయలేము, వెనక్కి తేలేము, కానీ మేనేజ్ మాత్రం చేసుకోగలం. సో అందుకు టైం మేనేజ్మెంట్ సంబంధించి ఒక సెషన్ పెట్టాలని గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్లీ టీటీడబ్ల్యూఎస్ సిలబస్ ని తయారు చేస్తున్నప్పుడు అనుకుని ఈ సిలబస్ ని పెట్టారు. అయితే మనకి దేనికి టైం మేనేజ్మెంట్, మనం దేని గురించి టైం మేనేజ్మెంట్ తెలుసుకోబోతున్నాం అంటే సింపుల్, మనం స్పీచ్లు ఇవ్వబోతాం, ట్రైనింగ్ ఇవ్వబోతాం, కోచింగ్ ఇవ్వబోతాం. రైట్? అలాంటి టైంలో మనం టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, టైంకు ఉన్న ప్రాధాన్యత ఎంత, రైట్, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం కోసం ఈ సెషన్ మనకి అరేంజ్ చేయబడింది. నేను ఒక చిన్న పీపీటీ తయారు చేసుకున్నాను. మీ టైం నేను ఎక్కువ తీసుకోను, అదైతే పక్క. మీ టైం నేను ఎక్కువ తీసుకోబోట్లేదు, ఎంత ఇచ్చారో అంతే తీసుకుంటాను. రైట్? ఆ టైంలోనే మనం ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక చిన్న పీపీటీ తయారు చేశాను, ఆ పీపీటీ చూద్దాం. చూసి దానిలో ఏమేమి మనం అనుకుంటున్నామో, ఏమేమి ఉన్నాయి సూత్రాలు, అవన్నీ మీకు కనిపించి వినిపించేలాగా ప్రయత్నం చేద్దాం. అదే ఇందాక చెప్పిన శ్లోకం, అది కాలహ పచతి భూతాని కాలహ సంహరతే ప్రజా కాలహ సుప్తేషు జాగర్తి కాలోహి దురతిక్రమ అని. అందరినీ అదే తినేస్తుంది, అందరినీ సృష్టిస్తుంది, అందరినీ చంపేస్తుంది, కాలమే అన్నిటికన్నా ఇన్సర్మౌంటబుల్ అని చెప్పి చెప్పిన శ్లోకం అక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాం. సరే, ఈ టైంని మన పర్స్పెక్టివ్ లో ఇప్పుడు మొత్తం మీ రోజంతటిని మీరు ఎలా గడపాలని నేను చెప్పలేకపోవచ్చు. దానికి ఒక ప్లాన్ నేను ఇతమిద్ధంగా నేను ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే వన్ సైజ్ అందరికి ఫిట్ అవ్వదు. నేను ఎక్సెల్ వేసుకుంటానని చెప్పి ఆ ఎక్సెల్ తీసుకొచ్చి ఇక్కడున్న ఎవరికొరికి ఇస్తే వాళ్ళది ఎం అయి ఉండొచ్చు సైజు, నా సైజ్ లూజ్ అయిపోతుంది. అలాగే మనం ఒక టైం టేబుల్ లేదంటే ఇలాగే వెళ్తే బాగుంటుందని చెప్పుకుంటే అది పెద్ద తప్పు అవుతుంది, అందరికీ ఒక సైజ్ ఫిట్ అవ్వదు. కానీ కోచింగ్, ట్రైనింగ్, స్పీకింగ్ లో మాత్రం ఒక సైజ్ అందరికీ ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్క దగ్గర, ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే. ఎందుకు అంటే ఆ 1 అవరే అందరికీ దొరుకుతుంది. నేనైనా సెషన్ ఇవ్వాల్సింది 1 అవరే, మీరైనా సెషన్ ఇవ్వాల్సింది 1 అవరే, ఎవరు వచ్చినా సెషన్ ఇవ్వాల్సింది ఒక 1 అవరే, తర్వాత ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే కదా. ఒక 1 అవర్ 45 మినిట్స్ మనకి ఇస్తారు. రైట్? టైమ్ ఇస్ లిమిటెడ్, అది క్లియర్ గా మనకు తెలుసు. దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనే ప్లాన్ మాత్రం అందరికి ఒకలాగే వర్కౌట్ అవుతుంది. ఆ ప్లాన్ గురించి మాట్లాడుకోవడమే వాటి మన ప్రధానమైన అంశం. అయితే దీనికి సింపుల్ ఫార్ములా, మనకి వాష్ లో కనిపించే 3, 6, 9, 12 ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4 అంకెలే మన ఫార్ములా. సింపుల్. ఈ 3కి సంబంధించి ఏముంది, 6కి సంబంధించి ఏముంది, 9కి సంబంధించి ఏముంది, 12 మనకి ఏం చెప్తుంది అనేది ముందు ముందు నెక్స్ట్ స్లైడ్స్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మీరు బండ గుర్తు పెట్టుకోండి, టైం మేనేజ్మెంట్ సెషన్ అనగానే ఏం చెప్పారు, మనకేం గుర్తు రావాలంటే 3, 6, 9, 12. మీకు తెలుగు అంకెలు రాకపోతే 3, 6, 9, 12. రైట్? అంతే తప్ప ఇంతకన్నా మించి ఏమీ లేదు టైం మేనేజ్మెంట్ లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ మన ఫార్ములా అదే, దీన్ని పట్టుకొని మనం లాక్కుంటాం. ఇది మనకు బాగా గుర్తుంది అనుకోండి, ఇంకా మిగతావన్నీ కూడా ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎథిక్స్ అండ్ ఎటికెట్ లో భాగంగా మనకి చెప్తారనమాట, మనకి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఆవలింత వచ్చినా స్క్రీన్ ముందు లేదా అందరి ముందు మనం ఆవలించడం అవి చేయకూడదు, కొంచెం చేయి అడ్డు పెట్టుకొని చేయాలి. సో ఎవరికైనా ఆవలింతలు, తుమ్ములు అలాంటి వస్తే ఈసారి నుంచి, మీకు రావడం తప్పు కాదు, న్యాచురల్, సహజం, చేయి అడ్డు పెట్టుకొని చేయండి. మిగతా వాళ్ళు ఆ మోటివేషన్ పొందకుండా చూడండి, ఎందుకంటే ఆవలింత అంటుజాడ్యం. మిమ్మల్ని చూస్తున్నా కదా నేను, మీరు ఆవలించగానే నాకు వస్తుంది ఆవలింత అప్పుడు. ఓకే? సో 3, 6, 9, 12 ఈ ఫార్ములాని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి 3 ఏంటి? 3 అంటే అడల్ట్స్ ని మనం టార్గెట్ చేసినప్పుడు
మన లిజనర్స్ అడల్ట్స్ అయినప్పుడు సాధారణంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి డిజిటల్ యుగంలో వాళ్ళ లిజనింగ్ స్పాన్ అంటే వాళ్ళు కావాలనుకొని వచ్చి ఇక్కడ కూర్చొని నాకు నేర్పండి అని అడిగినప్పుడు వాళ్ళు మనకి మొదట ఇచ్చే అటెన్షన్ స్పాన్ కేవలం 3 నిమిషాలు మాత్రమే. ఆ 3 నిమిషాల్లో మనం మన కాన్సెప్ట్ లేదంటే మన అట్రాక్షన్ మనం ఇవ్వబోయే పాయింట్స్ వాళ్ళని ఇంప్రెస్ చేసే టైం అంతా కలిపి అదే క్యాప్సిల్లో ఉండాలి. ఆ 3 నిమిషాల్లో ఆ 3 నిమిషాల్లో మీరు ఏం చెప్తారని దాన్ని బట్టే వాళ్ళు మీకు హుక్ అవుతారు. అక్కడి నుంచి మీతో పాటు వాళ్ళు మిగతా సమయం అంతా ప్రయాణిస్తారు. మీ సెషన్ సమయం గంట అనుకున్నప్పుడు లాస్ట్ మిగతా 57 నిమిషాలది ఒక ఎత్తు అయితే మొదటి 3 నిమిషాలది ఒక ఎత్తు. మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో నేర్చుకుంటాం. ఆ 3 నిమిషాల్లో ఏం చెప్పాలనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో నేర్పుతారు మనకి. కానీ ఈ 3 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం మాత్రం టైం మేనేజ్మెంట్ లో భాగం. మరి ఈ 3 నిమిషాల్లో మనం ఏం చెప్పొచ్చు చిన్న ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి విడిచిపెడతాను, ఎక్కువ చెప్పను. ఈ 3 నిమిషాల్లో మనం ఏం చేస్తామంటే రెలవెంట్ స్టోరీస్ ని చెప్పడానికి ట్రై చేస్తాం, లేదంటే కనెక్టింగ్ గా ఉండే ఇష్యూస్ ని తీసుకొస్తాం, కాంటెంపరీ విషయాల్ని పట్టుకొస్తాం, లేదంటే ఎవరికైనా ఒక నమ్మకాన్ని కలిగించే ఒక అంశంతో దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా లేదంటే జోక్, కొంతమంది జోక్ తో స్టార్ట్ చేస్తారు. ఇలా 3 నిమిషాల స్పాన్ లో అవతల వాళ్ళు మన వింటున్న వాళ్ళ అటెన్షన్ ని పట్టుకుని తర్వాత మన జర్నీ ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అందుకు మొదట ఫార్ములాలో మొదటి అక్షరమైన మొదటిది అయిన 3 అనేది 3 minutes అని అర్థం. ఈ 3 minutes ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమ్స్ 6. ఏంటి 6 minutes? 6 key points, ఐ మీన్ 6 minutes కాదు, అది 6 key points ఏంటవి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇక్కడ పెట్టిన బొమ్మలు ఏంటి, ఈ 6 ఏంటి అని ఆలోచించకండి, అది కాదు అక్కడ ఉద్దేశం. 6 minutes 6 key points అంటే మీ స్పీచ్ ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, మీ స్పీచ్ ఎన్నో విషయాలను డీల్ చేస్తుందైనా అయి ఉండొచ్చు, కానీ అందులో కీ హెడ్డింగ్స్ అంటే అసలైన హెడ్డింగ్స్ 6 ఉండాలి. అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది 1 hour టైం. ఆ 1 hour లో మీరు ప్రపంచంలో ఉన్న విషయాలని చెప్పేయగలరా? చెప్పలేరు. కొంతే డెలివర్ చేయగలరు. సో ఆ కొంత డెలివర్ చేయడానికి కావాల్సిన దాన్ని ఒక 6 పాయింట్స్ కింద విభజించుకోండి. మీకు ఇంకా సబ్ పాయింట్స్ కావాలనుకోండి, ఆ 6 కిందే సబ్ పాయింట్స్ ని ఏర్పరచుకోండి. బట్ మీ మెయిన్ పాయింట్స్ మాత్రం 6 ఉండాలి. ఈ 6 మీకు ఎప్పుడు తెలిసి ఉండాలి. అంటే ఏంటి, కంఠోపాఠం అయి ఉండాలి. మీరు సెషన్ డీల్ చేసేటప్పుడు ఈ 6 మీకు కంఠోపాఠం అయి ఉండాలి. అంటే కంఠస్థం చేసి ఉండాలి, బై హార్ట్ అయి ఉండాలి మీకు. అంటే ఎక్కడా మీ ట్రాక్ మిస్ అవ్వకుండా ఈ 6 పాయింట్స్ తో ఆ 1 hour ని మనం సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 hour లో మిగతా టైం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలని ముందు ముందు తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ తీసుకోండి. నేను మొదట భగవద్గీత శ్లోకం చెప్పాలనుకున్నాను, అది నా మొదటి పాయింట్. 2 మీకు ఫార్ములా ఇద్దాం అనుకున్నాను, 3, 6, 9, 12, అది నా రెండో పాయింట్. తర్వాత 3, 6, 9, 12ని వివరిస్తాను అనుకున్నాను, 4 పాయింట్ అయిపోయింది. 4 బస్ కథం. ఇలా నేను 6 పాయింట్లు పెట్టుకున్నా. లాస్ట్ లో ఏంటంటే కంక్లూజన్, కొన్ని టిప్స్ ఇచ్చి కంక్లూజన్ చేస్తాను అని చెప్పి పెట్టుకున్నా, అయిపోయింది. నా 6 పాయింట్స్. ఇప్పుడు మీరు నేను పీపీటీ మొత్తం రోల్ చేయకుండా మీకు చెప్తున్నా ఇవి నా 6 పాయింట్స్ అని. వీటిలో సబ్ పాయింట్స్ ఉంటాయి తప్ప ఈ 6 ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటాయి. అలా మీ స్పీచ్, మీ ట్రైనింగ్, మీ కోచింగ్ సంబంధించి మీ 6 పాయింట్స్ మీ దగ్గర క్లియర్ గా ఉండాలి. అప్పుడు మీరు టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ కమ్స్ 9. 9 ప్రిన్సిపల్స్ కి సంబంధించింది. ఈ 9 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ 9 ప్రిన్సిపల్స్ మనం టైం మేనేజ్మెంట్ లో వాడాల్సిన ప్రిన్సిపల్స్. మొట్టమొదటిది మార్క్ ట్వెయిన్ ని కోట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటాం, ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అని. అంటే పెద్ద కప్పని ముందు తినేయని. అంటే పెద్ద కప్పల్ని పాముల్ని తినేయమని అర్థం కాదు కదా. మనమే వుహాన్లో లేం కదా, మనం ఇండియాలో ఉన్నాం. సో దృగ్విషయం చాలా పెద్ద విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ మొత్తం సెషన్ కి అనుకున్న దాన్ని నువ్వు ఏదైతే క్యాచీ హుక్ పాయింట్ అనుకుంటున్నావో ఆ హుక్ పాయింట్ ని ముందు చెప్పేసేయి అని అర్థం. మార్క్ ట్వెయిన్ అనే ఆయన ఒక సైకాలజిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్, రైటర్, ఫిలాసఫర్ కూడా, పెద్ద ఫిలాసఫర్ కూడా. సో ఈ మార్క్ ట్వెయిన్ మల్టీఫెస్టెడ్ పర్సన్. ఆయన హ్యాండిల్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఫస్ట్ అని మనకి సెలవిచ్చాడు, మళ్ళీ అటు వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో. సో దాన్నే మనం ఫాలో అవుదాం. సో మీ సెషన్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్, చాలా దాని మీద మనం ఫోకస్ చేయాలి, చాలా జాగ్రత్తగా చెప్పాలి, అందులో తప్పు చెప్పకూడదు, అది ఖచ్చితంగా అందరికీ చేరాలి అనుకునే పాయింట్ ఏదైతే ఉంటుందో అది మీరు ముందు డీల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ మినిట్ టు మినిట్ ప్లాన్ అండ్ హ్యాండ్ అవుట్. అంటే మీరు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక స్కెడ్యూల్ మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఇందాక చెప్పుకున్నాం, మొదటి 3 నిమిషాలు సాల్యుటేషన్స్ ఉంటాయి, వెల్కమ్ ఉంటుంది, అండ్ మన స్టోరీ, మన హుక్ పాయింట్, లేదంటే
మన ఈ ప్రధానమైన పాయింట్ లేదా ఏదో జోక్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ 3 నిమిషాల్ని అలా సెగ్రిగేట్ చేసుకుంటాం. 8కి స్టార్ట్ చేశాను, 8:03 వరకు ఇది అని అనుకుంటాం. మరి 8:04 నుంచి ఏంటి? 8:04 నుంచి మనకి బాడీ అని ఇలా రకరకాలు మనకి నేర్పుతారు కదా, మన స్పీచ్ లో ఎలా ఉండాలి, ట్రైనింగ్ లో ఎట్లా ఉండాలని. అవన్నీ కూడా అందులో వస్తాయి. బట్ మనం దాన్ని మినిట్ టు మినిట్ 6:10 వరకు దీన్ని డీల్ చేస్తాం, 6:20 వరకు దీన్ని డీల్ చేస్తాం, 6:30 వరకు దీన్ని డీల్ చేస్తాం, అలా లేదంటే 8:30 వరకు డీల్ చేస్తాం అని మినిట్ టు మినిట్ మన దగ్గర ఒక హ్యాండ్ అవుట్ ఉండాలి. ఇది ఎందుకు ఉండాలో మీకు తెలుసా? మిమ్మల్ని ట్రాక్ లో ఉంచడానికి. మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎక్కడ ఓవర్ గా స్పెండ్ చేసేసామా, కరెక్ట్ టైంలోనే వెళ్తున్నామా, అనవసరంగా చిన్న విషయానికి ఎక్కువ సమయం ఇచ్చేసి అవసరమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర టైం మిగిలిందా లేదా అనే విషయం మనకు తెలియడం కోసం మనం ఈ ప్లాన్ ని మనం తయారు చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఇస్ పరేటో ప్రిన్సిపల్. ఈ పరేటో ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ అండి, జీవితానికి కూడా పనికొచ్చేది. అందరూ శ్రద్ధగా వినండి, తర్వాత రాసుకోవచ్చు. మనం ఉదయాన్నే 5 గంటలకు లేస్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ట్రైనర్స్ కాబట్టి 5కి లేస్తామని అనుకుందాం, నమ్ముదాం. సో 5 గంటలకు లేచి 5:15 వరకు కాలకృత్యాలు తీర్చుకొని ఆ పావు గంట ఇంకేదో ఫర్ ఎగ్జాంపుల్ దేవుడికి పూజ చేసుకొని 5:30 నుంచి 6 వరకు యోగా చేసి 6 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళి 6:30కి ఇంటికి వచ్చి పుస్తకం ఏదో చదివి 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసి అని ఇలా మీరు స్కెడ్యూల్ వేసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీరు 5 గంటలకు లేవాల్సిన వాళ్ళు 5:30కి లేచారు. ఎంతసేపు లేట్ అయ్యారు? హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యారు. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ లేట్ వల్ల మీ ముఖం కడుక్కోవడం లేదా అంటే మీ కాలకృత్యాలన్నీ 5 గంటలకు ప్రారంభమై 5:15కి ఎండ్ అవ్వాల్సినవి 5:30కి ప్రారంభమై 5:45కి ఎండ్ అవుతున్నాయి. ఎంత డిలే వచ్చింది? హాఫ్ అన్ అవర్ డిలే వచ్చింది. ఇప్పుడు మీ షెడ్యూల్లో ఈ హాఫ్ అన్ అవర్ డిలేని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? ఎక్కడైనా అడ్జస్ట్ చేయగలమా? ఆలోచించండి. చాలా కష్టం. అలా మన స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. అలాగే దేన్ని మానేయాలన్నా దీన్ని మానేద్దామా, దాన్ని చేద్దామా, దాన్ని చేద్దామా, దీన్ని మానేద్దామా అని ఒక సంఘర్షణ రోజంతా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం నేను స్కెడ్యూల్ తప్పాను, ఇలాగ మరి ఎప్పుడు జరగకూడదు, నేను స్కెడ్యూల్ తప్పానని మీరు చేస్తున్న ప్రతి టాస్క్ ఆ టైంకి తగ్గట్టు మీరు చేస్తున్న ప్రతి టాస్క్ మీకు గుర్తు చేస్తుంటుంది, బాధపడుతుంటారు. సో ఆ డే అంతా ఎలా నడుస్తుంది? మీరు షెడ్యూల్ తప్పాను అనే మూడ్లోనే నడుస్తుంది. అయితే పరీటో ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మీ అందరికీ, మీరు ఉదయం ఎప్పుడైతే లేస్తారో లేచిన మొదటి గంట 2 గంటలు స్కెడ్యూల్ తప్పకుండా నడిపించండి. మొదటి గంట 2 గంటలు స్కెడ్యూల్ తప్పకుండా నడిపించండి. ఆ స్కెడ్యూల్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యేట్టు చూడండి. ఆ తర్వాత మిగతా 80% మీకు తెలియకుండానే అదే చక్కటి స్కెడ్యూల్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అని. సో మీరు కష్టపడాల్సింది, మీరు ఎఫర్ట్ పెట్టాల్సింది 20% వరకు, అండ్ తర్వాత మిమ్మల్ని నడిపించేది మిగతా 80%. మిస్ అవ్వకుండా మీరు చెక్ చేసుకోండి కావాలండి. ఫస్ట్ 20% మీద మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మిగతా 80% స్కెడ్యూల్ దానంతటదే అలా వెళ్ళిపోతుంది చక్కగా. అండ్ మీకు రిగ్రెట్స్ ఉండవు, నేను మిస్ అయ్యాను అనే బాధ మిమ్మల్ని వెంటాడదా రోజంతా. మీరు పాజిటివ్ గా ఉంటారు. అలాగే స్పీచ్ లో కూడా మొదటి 20% ని కరెక్ట్ గా డెలివర్ చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇది టాస్క్ ఓరియంటెడ్ అండ్ స్కెడ్యూల్ ఓరియంటెడ్. ఇది ఈ పరీటో ప్రిన్సిపల్. టాస్క్ కూడా అంతే. మీకు టాస్క్ ఉంది, స్పీచ్ ఇవ్వడం, లేదంటే ట్రైనింగ్ ఇవ్వడం, లేదంటే కోచింగ్ ఇవ్వడం. ఆ కోచింగ్ ని, ట్రైనింగ్ ని మొదటి 20% పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి 100 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 80% 10 సార్లు ప్రాక్టీస్ చేయండి చాలు. కానీ 20% మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తారో మీకు తెలియకుండా మిగతా 80% కూడా చాలా చక్కగా సాగిపోతుంది. ఇది ప్రూవెన్ ప్రిన్సిపల్ అండి. ఇది దాన్నే పరేటో ప్రిన్సిపల్ అంటాం. ఇక 4వది డబుల్ డౌన్. డబుల్ డౌన్ అంటే మన దగ్గర ఎప్పుడు కూడా 2 వెర్షన్స్ ఆఫ్ స్పీచ్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి 1 అవర్కి ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ సడన్ గా పవర్ పోయింది, నా దగ్గర ఇన్వర్టర్ పాడైంది, సిస్టమ్ షట్ డౌన్ అయింది. స్వాతి గారు మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు, సార్ మళ్ళీ వస్తారని మేనేజ్ చేస్తున్నారు. నాకు ఒక 20 నిమిషాలు పట్టింది. నేనేదో నా మ్యాక్ బుక్ ఏదో ఓపెన్ చేసుకొని దాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి పీపీటీ అందులో వేసి నానా తంటాలు పడి తీసుకొచ్చి వచ్చేసరికి 20 మినిట్స్ అయింది. అంటే సెషన్ లో ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ సమయం వృధాగా పోయింది. ఇప్పుడు మిగతా సమయంలో నేను మొత్తం సెషన్ సంబంధించిన జిస్ట్ చెప్పగలిగేలా ఉండాలి. సో దట్ నా దగ్గర సెకండ్ వెర్షన్ ఉంటేనే చెప్పగలను. లేకపోతే దీనిలో ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, దీని గురించి ఇంత ప్రిపేర్ అయ్యాను కదా, ఏది కట్ షార్ట్ చేయాలి, ఏది ఎక్కువ చెప్పాలి, ఏది తక్కువ చెప్పాలని చెప్తూ సగం సెషన్ అయ్యేసరికి టైం అయిపోతుంది. సో మీ దగ్గర ఎప్పుడూ కూడా మీ సెషన్, మీ స్పీచ్ లేదంటే మీ ట్రైనింగ్ కి సంబంధించి
వర్షన్స్ ఉండాలి. ఒక షార్ట్ వర్షన్, ఒక షార్టర్ వర్షన్, ఒక రెగ్యులర్ లాంగ్ వర్షన్. ఇలా 2 వర్షన్స్ ఎప్పుడు పెట్టుకోండి ఆపద్ధర్మంగా. ఇప్పుడు మెగా ఇంపాక్ట్ జరుగుతుంది. మొన్న మెగా ఇంపాక్ట్ తీసుకుందాం 2024. నేను లాస్ట్ లో వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎండింగ్ అంటే ఫస్ట్ డే ఎండింగ్కి వెళ్ళినట్టున్నా, ఎండింగ్ లో వెళ్ళాను. మధ్యాహ్నం సాయంత్రం అంతా కూర్చున్నాం. రాము జలదుర్గం గారు అందరూ మాట్లాడుకున్నాం. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి షెడ్యూల్ అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నాకు హాఫ్ అన్ అవర్ 40 minutes మాట్లాడాలని చెప్పారు. గంపా సార్ అలాగే సార్ అలాగే మాట్లాడతానన్నాను. ఆ లైన్ అలాగే ఉంది. రాము గారు ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారు. తర్వాత వేణు భగవాన్ గారు ఒక 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరు 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ తీసుకోవడంతో స్కెడ్యూల్ ప్రకారం నాది లాస్ట్ అన్నమాట. టాప్ 5 అని లాస్ట్ లో పెట్టారనమాట. ఆ లాస్ట్ 5th వన్ నాది. అక్కడికి వచ్చేసరికి నాకు మిగిలింది 6-7 నిమిషాలు మాత్రమే. మొత్తం టైం పోయింది స్కెడ్యూల్ ప్రకారం. మరి నేను ఒకవేళ మాట్లాడాలనుకున్నది చాంతాడంతో ఉంది. యాక్చువల్గా నేను మైండ్ లో ఇవన్నీ చెప్దామని వచ్చాను ఆ రోజు. అవన్నీ కుదరవని నాకు అర్థమైంది. నా దగ్గర డబుల్ డౌన్ ఉంది, రెండో ఆప్షన్ ఉంది. నాకు తెలుసు ఏ క్షణంలోనే ఇలాంటి ప్రమాదం వస్తే నేను ఏం చేయాలనేది. దానికోసం నా దగ్గర రెండో ఆప్షన్ ఉంది. ప్రోక్రాస్టినేషన్ గురించి ఒక 2 పాయింట్స్ పెట్టుకుని ఒక రెండో వెర్షన్ రెడీ చేసి పెట్టుకున్నాను. అది కరెక్ట్ గా 8 minutes లో ఆ వెర్షన్ కంప్లీట్ చేసి ఆ రోజు మనం మొత్తం మెగా ఇంపాక్ట్ ఆ రోజు డేని క్లోజ్ చేసాం. ఇది నాకు ఎదురైంది అనుభవాన్ని మీకు చెప్తున్నాను. ఇలాంటి అనుభవాలు మీకు రేపు ముందు ముందు చాలా ఎదురవబోతాయి. మీరందరూ హరిహర కళాభవన్లో మాట్లాడడానికి వెళ్తారు, రవీంద్ర భారతిలో మాట్లాడడానికి వెళ్తారు, పెద్ద పెద్ద చోట్ల ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళ్ళబోతున్నారు. సో వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి. అప్పుడు మీ దగ్గర ఒక షార్టర్ వెర్షన్, ఒక లాంగర్ వెర్షన్ ఉన్నప్పుడే మీరు దానికి న్యాయం చేయగలుగుతారు. లేకపోతే అక్కడికి వెళ్ళాక మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతాయి. నేను మొత్తం ఇవ్వగలనా లేదా అని భయం పట్టుకుంటుంది. సో ఆ భయంలో మీరు సరిగ్గా చేయలేకపోతారు. కాబట్టి 2 వెర్షన్స్ ఎప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ ప్రాక్టీస్ విత్ టైమర్. మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అందులో స్టాప్ క్లాక్లు ఉన్నాయి. దానిలో చక్కగా టైమర్ పెట్టుకొని మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం, మన మొత్తం స్పీచ్ యొక్క నిడివి ఎంత రాబోతోంది అనేది మనం ప్రాక్టీస్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎక్స్టెంపోర్ లో చెప్తూ వెళ్ళిపోండి, టైం చూడకండి. అది మీరు 1 hour అనుకున్నది 1.5 hours వెళ్ళొచ్చు, లేదంటే ఒకసారి 30 నిమిషాలకి అయిపోవచ్చు, మీకు తెలియదు. అయిపోయిన తర్వాత చూసుకోండి ఎంతసేపు వచ్చిందో. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఉన్నదాన్ని సాగదీయడం మీద దృష్టి పెట్టకుండా ఎలా దాన్ని ఇంకొంచెం కాంటెంట్ తో నింపొచ్చు అనేది ఆలోచించండి. ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏ విషయాలు చిన్నవి ఏ విషయాలు పెద్దవని తీసేయండి. ఈ ఎలా తీసేయాలనేది నెక్స్ట్ స్లైడ్ లో మనం తెలుసుకుంటాం. రైట్. సో ఒక టైమర్ తో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇది సాధ్యపడుతుంది. అండ్ నెక్స్ట్ 6th పాయింట్, 4 quadrant ప్లాన్. ఇప్పుడే మీకు చెప్పాను ఏది ఇంపార్టెంట్ ఏది కాదని ఎలా డిసైడ్ చేసుకోవాలని. మన విషయాల్ని మన పాయింట్స్ ని ఒక టేబుల్లో వేసుకోవాలి. ఒక పేపర్ ని 4 భాగాలు చేసుకుని 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం అని పెట్టుకోండి. 1, 2, 3, 4 ఉన్న చోట. రైట్. పైన ఇంపార్టెంట్, రైట్ లో నాట్ ఇంపార్టెంట్ రాసుకోండి. ఇక్కడ రెలవెంట్, నాట్ రెలవెంట్ అని రాసుకోండి. రాసుకొని వీటిని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అంటే 1 అంటే మొదటి ప్లేస్ లో ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ యువర్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 48 నిమిషాల సమయం ఉంది అనుకుందాం. ఈ 48 నిమిషాల్లో మొదటి 12 నిమిషాలు ఏం డీల్ చేయాలనేది 1వ నెంబర్ది. నెక్స్ట్ 12 నిమిషాలు ఏం డీల్ చేయాలనేది 2వ నెంబర్ది. నెక్స్ట్ 12 నిమిషాలు అంటే 3వ క్వార్టర్ని 3వ నెంబరు, 4వ క్వార్టర్ 4వ నెంబర్. ఇలా సెగ్రిగేట్ చేసుకోండి. ఇప్పుడు రిలవెంట్ ఇంపార్టెంట్ అనుకుని 1వ దాంట్లో వేసుకోండి. సార్ ఏంటి రిలవెంట్ ఏంటి ఇంపార్టెంట్? చూడండి, పాకిస్తాన్ మన మీద యుద్ధం యుద్ధానికి కాలు దువ్వుతోంది అన్నది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు మనందరికీ. కానీ మన ట్రైనింగ్ అది రిలవెంట్ కాదు. ఇవాళ మన ట్రైనింగ్ లో టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, పాకిస్తాన్ గురించి కాదు. మరి దాన్ని ఎక్కడ వేసుకోవాలి? అప్పుడు నేనేం చేస్తాను, అది ఇంపార్టెంటే, ఏ క్షణమైనా మన మీద అది ఏదైనా చేయొచ్చు లేదా ఇంకేదో జరగచ్చు అనుకున్నాను, దాన్ని తీసుకొచ్చి 3వ క్వార్టర్లో వేస్తాను. అది రిలవెంట్ కాదు, ఇప్పటి సందర్భానికి అది రిలవెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ న్యూస్ అక్కడ పెట్టుకున్నాను. కాలోహి దురతిక్రమ అనే ఒక లైన్ తో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది గీతాచార్యుడు చెప్పింది, అది అందరికి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. కాలాన్ని ఎవ్వడు జయించలేడనే విషయం అందరికీ తెలియాలి. నేను టైమ్ ఈజ్ మనీ, దాని వెనకాల నేను పరిగెడేస్తాను, ఓడించేస్తాను అనుకుంటా, అలా కుదరదు అని చెప్పాలనుకున్నాను. అది నా ప్రయారిటీ 1, అది రిలవెంట్ అనుకున్నాను. దాన్ని తీసుకొచ్చి మొదటి క్వాడ్రంట్ లో పెట్టుకుంటాను. 3, 6, 9, 12 ఇది చాలా రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ అనుకుంటాను, మొదటి క్వార్టర్ లో పెట్టుకుంటాను. ఇలా ఏది ఇంపార్టెంట్ ఏది రిలవెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు ఏది రిలవెంట్ కాదు అన్నది చూసుకొని ఈ క్వాడ్రంట్స్ లో ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మొదటి క్వాడ్రంట్ అయ్యేసరికల్లా ఆల్రెడీ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ మెటీరియల్ చెప్పేసి ఉంటారు మీరు. అంటే ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ యువర్ స్పీచ్ ఆర్ ట్రైనింగ్ అయిపోయింది అక్కడికి.
ఆ తర్వాత ఏమైనా అబ్స్టకల్స్ వచ్చినా, ఆగిపోవలసి వచ్చినా, టైం చాలకపోయినా చాలా వరకు మీరు సేఫ్. అండ్ నెక్స్ట్ క్వాడ్రంట్ లో వాళ్ళకి కావాల్సింది అంత ఇంపార్టెంట్ కాకపోయినా వాళ్ళకి కావాల్సిన విషయాలు చాలా చెప్పేశారు. అక్కడికి ఇంకాస్త బడ్డెన్ దిగిపోతుంది. అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో అది చాలా ఇంపార్టెంట్ కానీ నాట్ రెలవెంట్ అనుకున్నాం, బట్ అది కూడా చెప్పేశారు. ఇంకా టోటల్ బడ్డెన్ దిగిపోతుంది. ఎందుకంటే నాలుగో దాంట్లో నాట్ ఇంపార్టెంట్, నాట్ రెలవెంట్. మీ దగ్గర టైం మిగిలింటే దాన్ని డీల్ చేస్తాం. టైం మిగలలేదు అనుకోండి, ఫైన్, దాన్ని వదిలేయచ్చు, ఎక్స్పెల్ కూడా చేయొచ్చు కావాలండి. సో ఇలా మనం 4 క్వాడ్రంట్ ప్లాన్ ని పెట్టుకొని టైంని విభజించుకోవాలి. సో దట్ మనం టైం వృధా చేయకుండా, అవతల వాళ్ళ టైం వృధా అవ్వదు, మన టైం కూడా వృధా అవ్వకుండా కరెక్ట్ టైంలో దాన్ని డీల్ చేయడానికి సరిపడినంత సమయం మనకి మిగులుతుంది. ఇక ఏడో పాయింట్, 9లో ఏడో దానికి వచ్చినప్పుడే ఏడో పాయింట్ స్పీడ్ అండి. స్పీడ్ కి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక పక్షి చాలా బాగా ఎగురుతుందట, చాలా స్పీడ్ గా ఎగురుతుందానికి మంచి పేరుంది. మిగతావన్నీ కూడా దాని స్పీడ్ ను చూసి అదే రాజు అని డిసైడ్ కూడా చేసేయి. అది స్పీడ్ కింగ్ అనమాట. మన లారీల మీద రాసుకుంటారు కదా స్పీడ్ కింగ్ అని, అలా స్పీడ్ కింగ్ అది. అయితే ఒకరోజు ఆ పక్షి మిగతా పక్షులతో పాటు ఎగురుతోంది, అదే ముందు ఎగురుతోంది. ఎగురుతుంటే కింద నుంచి ఇంకోటి ఇంకోటి ఎగురుతూ చాలా స్పీడ్ గా వస్తుందంట. ఈ పక్షి కంటే చాలా స్పీడ్ గా కింద నుంచి ఒకటి ఎగురుకుంటూ వస్తుందంట ఇలా. దీన్ని చూసి ఈ పక్షి చాలా ఆశ్చర్యపోయిందట. నేనే అన్నిటికన్నా బాగా ఎగురుతాను, అందరికన్నా స్పీడ్గా ఎగురుతాను, ఇదేంటో నాకన్నా స్పీడ్గా ఎగరేస్తోందని చెప్పి దాన్ని వెంటపడిందట. వెంటపడి నీ నీ సీక్రెట్ ఏంటి అసలు? నేనే చాలా స్పీడ్ అనుకున్నాను, నువ్వు ఇంకా బాగా స్పీడ్గా ఎగరేస్తున్నావు అని అడిగితే, నన్ను రాకెట్ అంటారు, ఎవరి కిందైనా మంట పెడితే ఇలాగే ఎగురుతారు, నా కింద బోల్డ్ మంట పెట్టారు, అందుకే ఎగురుతున్నా అని చెప్పినాడు. రైట్. సో ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే కసి ఉంటుందో, ఎవరికైతే చెప్పాలనే తాపత్రయం ఉంటుందో, ఎవరికైతే లోపల ఆ ఫైర్ ఉంటుందో, కింద ఫైర్ పెట్టుకోమని కాదు నా ఉద్దేశం, లోపల ఆ ఫైర్ ఉంటుందో వాళ్ళు ఆ స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటారు. అలాంటి స్పీడ్ మెయింటైన్ అవ్వాలి అంటే ఏంటి? మీ శక్తికి తగ్గట్టు మీ స్పీడ్ మెయింటైన్ అవ్వాలి. మీ శక్తి వంచన లేకుండా మీరు స్పీడ్ గా ఇవ్వడానికి, అంటే గబగబా చెప్పేమని కాదు, మీరు అనుకున్న సమయంలో సక్రమమైన వేగంతో వాళ్ళకి విషయాన్ని అందించగలగాలి. అలా ఆ స్పీడ్ ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో మన శక్తి, మన స్పీడ్ ఆ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. ఇక ఏడోది క్వాంటిటీ. భగవద్గీత అనేది 700 శ్లోకాలతో ఉన్న ఒక పుస్తకం, ఒక గ్రంథం, లేదా అంటే ఒక దృగ్విషయం కదా భగవద్గీత. అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎన్సైక్లోపీడియా అనుకుందాం దాన్ని. అలాంటి భగవద్గీతలో గీతాచార్యుడు 700 శ్లోకాల్ని అర్జునుడికి కేవలం 45 నిమిషాల్లో చెప్పాడట. ఇది ఒక స్టడీ ద్వారా తెలిసింది. ఇది ప్రూవ్ అయిందా అంటే, ఇప్పుడు కృష్ణుడు చెప్పినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా, అర్జునుడు కృష్ణుడే ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి మనకి. వాళ్ళిద్దరు ఇప్పుడు మనకు అందుబాటులో లేరు. మనమా తపస్సు చేసి కృష్ణుని మెప్పించి ఆయన ద్వారా తెలుసుకునే శక్తివంతులం కాదు. కాకపోతే దీన్ని స్టడీ చేసి వేదల్ని డీకోడ్ చేసి, లేదా అంటే భారతాన్ని డీకోడ్ చేసి, వ్యాసుడు చెప్పిన విషయాలను డీకోడ్ చేసి, ఎంతసేపు అక్కడ యుద్ధం ఆగింది, ఎంతసేపు ఆయన పక్కకు తీసుకెళ్ళాడు, ఇలాంటి విషయాలని డీకోడ్ చేసి ఎవరో ఒకరు ప్రపోజ్ చేశారు దీని ఇట్లా 45 మినిట్స్ లో ఆయన చెప్పేశాడు అని. అంటే 700 శ్లోకాలు, తట్టు పూర్తిగా నిరుత్సాహపడిపోయిన అర్జునుడు, నేను నా సొంత వాళ్ళని చంపను, బాణం వేయను, యుద్ధం చేయను, రాజ్యం వదిలేస్తాను, నాకేం వద్దు, ఎంతమందిని చంపి ఆ రక్తపు కూడా నేను తినాలా, నేను చంపను, నేను 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 అంటూ నేనులో కూర్చున్నాడు. అలా ఇరుక్కుపోయిన అర్జునుణ్ణి నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు లేవక్కడ, అంతా నేనే అని ఒప్పించి నమ్మించేందుకు 700 శ్లోకాలు చెప్పి విశ్వరూప సందర్శనం చేయించి, అందులోంచి ఆ ట్రాన్స్ లో నుంచి అర్జునుడిని బయటపడేసి, చేసేది నువ్వు కాదు, చేయించేది నువ్వు కాదు, అంతా నేనే, పద కొట్టు అని పంపించి చేయించిన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ప్రాసెస్ తీసుకున్నది 45 నిమిషాలే అయినప్పుడు మనం కూడా చేయలేమా? మనం 700 శ్లోకాలు చెప్పొద్దు, కానీ ఒక 10 మంచి విషయాలు, 10 కూడా కాదు, మనం 6 మంచి విషయాలే, 6 మంచి విషయాల్ని ఒక 45 నిమిషాల్లో చెప్పలేమా? సో క్వాంటిటీ అనేది టైంకి సంబంధించింది కాదు అని మనకి గీతాచార్యుడు ప్రూవ్ చేశాడు. శ్రీకృష్ణుడు తక్కువ టైంలో కూడా ఎక్కువ క్వాంటిటీ ఇవ్వచ్చు అని చెప్పాడు. కానీ నేనేమంటాను, ఎంత ఇవ్వాలో అంత క్వాలిటీ మీరు ఆల్రెడీ ఫిక్స్ అవ్వండి. దాన్ని అదే టైంకి సరిపడేటి జాగ్రత్తగా ఫిక్స్ చేసి ఇవ్వండి. ఎక్కడా టైంని వృధా చేయకుండా ఇవ్వండి. మంచి క్వాంటిటీ ఆఫ్ కాంటెంట్ ఇవ్వడానికి, డెలివర్ చేయడానికి సరిపోతుంది అది. అండ్ క్వాలిటీ, ఇక క్వాలిటీ విషయానికి వస్తే ఒకటే ఒక ప్రిన్సిపల్ మన మైండ్ లో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నన్ను తీసేస్తే ఇక్కడ 39 మంది ఉన్నారు, నాదొక గంట
ఇక్కడ మిగతా కూర్చున్న 39 మందిది ఒక్కొక్క గంట. నేను ఇక్కడ గంట క్లాస్ చెప్తున్నాను అనుకుంటే అది నా గంటే అవుతుంది. దాన్ని నేను వృధా చేస్తానా, సరిగ్గా చెప్తానా, ఇదంతా కూడా నా గంట కింద క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ నేను గుర్తించాల్సింది ఏంటంటే నాతో పాటు ఇంకొక 39 మందిని ఇక్కడ కూర్చోపెట్టి నేను మాట్లాడింది వినేలా చేస్తున్నాను. అంటే మొత్తం ఎన్ని గంటలు అయ్యాయి? నా గంటతో కలిపి మొత్తం 40 గంటలు అయ్యాయి. నేను 40 గంటల సమయాన్ని ఇక్కడ తీసుకుంటున్నాననే కాన్షియస్నెస్ నా మైండ్ లో ఉంటే నేను సమయాన్ని వృధా చేయను. మీరు కూడా అంతే. నేను ఒక సెషన్కి వెళ్తున్నాను, లేదంటే ట్రైనింగ్కి వెళ్తున్నాను, కోచింగ్కి వెళ్తున్నాను, ఏదో పని మీద వెళ్తున్నాను, అక్కడ నన్ను వినేందుకు, చూసేందుకు, నా ద్వారా తెలుసుకునేందుకు ఒక 100 మంది 50 మంది ఉన్నారు అంటే అన్ని గంటల సమయాన్ని నేను తీసుకుంటున్నాననే కాన్షియస్ గా వెళ్ళండి. క్వాలిటీ దానంతట అదే మెయింటైన్ అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అండ్ మనం 9 పాయింట్స్ అయిపోయి లాస్ట్కి వచ్చేసాం. ఇవేంటివి? సింపుల్. ఈ లాస్ట్ 12 అనేది 12 నిమిషాల ఆఫ్ టైం అని చెప్తాను నేను. అంటే మీకు ఒక 1 అవర్ ఇచ్చారు. 1 అవర్ లో 45 మినిట్స్ గీత చెప్పండి, 3 మినిట్స్ ఒక కథ చెప్పండి, 48 మినిట్స్ అయింది. అవునా? శ్రీకృష్ణుడు చెప్పినట్టు గీత చెప్పాలంటే 45 మినిట్స్ కావాలి. ఒక 3 నిమిషాలు మొట్టమొదటి కథ చెప్పి వాళ్ళని హుక్ చేసుకోండి అని చెప్పాను, అక్కడికి 48 మినిట్స్ అయింది. ఉన్న 60 మినిట్స్ లో ఇంకెంత మిగిలింది? 12 నిమిషాలు మిగిలింది. ఈ 12 నిమిషాలని మిమ్మల్ని వింటున్న వాళ్ళకి వదిలేయండి. ఈ 12 నిమిషాలు ఎవరికి వదిలేయాలి? మిమ్మల్ని వింటున్న వాళ్ళకి వదిలేయాలి. అంటే ఎందుకు వదిలేస్తాం ఇది అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, క్వశ్చన్స్ తీసుకోవడానికి. స్పర్ధయాత్ వర్ధతే జ్ఞానం అన్నారు. ఎన్ని అనుమానాలు, ఎన్ని ప్రశ్నలు వస్తే వినేవాడికి చెప్పేవాడికి ఇద్దరికి అంత జ్ఞానం పెరుగుతుంది. దీన్ని ఇలా కూడా ఆలోచించచ్చా, ఇలాంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందా అనే ఒక కొత్త విషయం చెప్తున్నవాడు తెలుసుకుంటాడు. ఆ ప్రశ్న అడిగి దాని ద్వారా ఎక్స్ట్రా జ్ఞానాన్ని అడిగిన వాడు తెలుసుకుంటాడు. కాబట్టి 12 నిమిషాలు వాళ్ళ కోసం, ఎవరైతే మనం వినడానికి వచ్చారో వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం దీన్ని ఖచ్చితంగా కేటాయించాల్సిందే. ఎందుకంటే వే కమ్యూనికేషన్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఇది యూట్యూబ్ లో కూడా చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ లో జస్ట్ ఒక క్లాస్ రికార్డ్ చేసి పడేస్తే మీరు ఇలా కూర్చొని వినొచ్చు. లీజర్ గా కూర్చొని చేయి పెట్టుకుని నోట్లో కొక్కుంటూ, లేదా ఆవులించుకుంటూ, ఇంకేదో చేసుకుంటూ లీజర్ గా వినొచ్చు ఒక 1 అవర్ కదా. కానీ ఇక్కడ మనం లైవ్ ఎఫెక్ట్ కావాలంటే ఏంటి? ఒక 12 నిమిషాలు నేను మీతో మాట్లాడితే లాస్ట్ లో మీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మీ మైండ్ లో ఎన్నో అనుమానాలు పుడతాయి. నేను చెప్తున్న కాన్సెప్ట్ లోని, లేదంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లోని కొన్ని అనుమానాలు పుడతాయి మీకు. ఆ పుట్టిన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి నేను మీతో కనెక్ట్ అయితే ఇది వే కమ్యూనికేషన్ అవుతుంది. అప్పుడు ఇది సెషన్ అవుతుంది. లేదంటే జస్ట్ ఒక యూట్యూబ్ వీడియోలా మారుతుంది. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆన్లైనా ఆఫ్లైనా ఇర్రెస్పెక్టివ్, దాంతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఒక 12 నిమిషాల సమయాన్ని మాత్రం వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాటి కోసం కేటాయించేయండి. దాన్ని దోచుకోకండి, దాన్ని వాళ్ళకు వదిలేయండి. ఇదే 3, 6, 9, 12 ఫార్ములా. సో ఒక్కసారి చిన్న రీక్యాప్ చేసుకుందాం. 3 ఏం చెప్పాను? 3 మినిట్స్ లో మీరు హుక్ చేయాలి వాళ్ళని, వాళ్ళని పట్టుకోవాలి. స్టోరీ, వాళ్ళ అటెన్షన్ ని మీరు గ్రాప్ చేసుకోవాలి. స్టోరీ చెప్తారా, దృగ్విషయం చెప్తారా, మీరు ఏం డీల్ చేయబోతున్నారో అది చెప్తారా, ఏం చెప్తారనేది మీ ఇష్టం. ఎందుకంటే నో యువర్ ఆడియన్స్ అంటాం. మీ ఆడియన్స్ ని బట్టే మీ స్టోరీ మారిపోతుంది, మీ కాన్సెప్ట్ మారిపోతుంది, మీ అప్రోచ్ మారిపోతుంది. ఇప్పుడు ఈ సెషన్ నేను చిన్నపిల్లలకు చెప్తుంటే ఇంత సీరియస్ గా చెప్పను, ఏవో ఆటలు పాటలతో వాళ్ళ యాక్టివిటీతో చెప్పిస్తాను, రైట్? ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి ఇంత సీరియస్ చెప్తున్నాను. ఒకవేళ యంగ్స్టర్స్ చెప్తే ఇంకోలా ఉంటుంది ఈ సెషన్. సో నా ఆడియన్స్ ని బట్టి నేను ఎలా అయితే మార్చేస్తున్నానో నా అప్రోచ్ ని, అలాగే ఆ 3 నిమిషాలు, మొదటి 3 నిమిషాలు మీ ఆడియన్స్ ని బట్టి మారిపోతుంది. ఇంకా 6 అన్నది 6 దృగ్విషయాలని చెప్పడానికి, 6 కీ పాయింట్స్ ని చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ 9 మనం ఒక 9 ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం, ఆ 9 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. అండ్ 12 సింపుల్, ఒక 12 నిమిషాల సమయం ఫీడ్బ్యాక్ కోసం కేటాయించాలి. అయిపోయిందండి, సింపుల్. ఇక్కడతో టైం మేనేజ్మెంట్ అయిపోయింది. అయితే మనం దీనికి ఒక చిన్న వాల్యూ ఎడిషన్ చేసుకుందాం. అయిపోయింది అనగానే దుకాణాలు కట్టేసి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోకండి. ఇంకొక 5 నిమిషాలు ఉంది, పని ఉంది. ఇంకా మీ 12 నిమిషాలు ఇంకా రాలే, దగ్గరికి వచ్చాక ఇస్తాను మీకు 12 నిమిషాలు, రైట్? సెనెకా అని ఒక రోమన్ ఫిలాసఫర్ ఒక విషయం చెప్తాడనమాట. మనందరం చాలా మంది మాట్లాడుతూ, చాలా సందర్భాల్లో కొంతమంది స్పీకర్స్ లేదా కోచెస్ కూడా అంటారు, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ మనీ. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని చెప్తారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అయితే నేను ఒక 1,00,00,000 ఇస్తాను, ఇప్పుడు 8:40 అయింది, ఒక్కసారి మళ్ళీ 8 గంటలకు తీసుకెళ్తారా ఎవరైనా? ప్లీజ్ ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా? సుభాష్ గారు, ఒక 1,00,00,000 ఇస్తాను, 8 గంటలకు వెళ్ళగలమా? మెహరాజ్ బేగం గారు, నేను మీకు 10 కోట్లు ఇస్తాను, ఇస్ ఇట్ పాసిబుల్? మనం 8 గంటలకు వెళ్ళగలమా? మళ్ళీ 8 గంటలకు తీసుకెళ్ళగల? ఎవరో గీతలు గీస్తున్నారు, తుంటరి పిల్లవాడు ఎవరది?
అనోటేట్ No, చేసేసి. sir, it is not possible, sir. వెరీ గుడ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడు ఈక్వల్స్ టు మనీ ఎలా అయిందండి? అవుతుందా? టైం ఈక్వల్స్ టు మనీ అవుతుందా? అవ్వదు. ఎవరైతే మనకి బుక్ ఎవరో మళ్ళీ బాగా గీస్తున్నారండి గీతలు, వీళ్ళకి బాగా కోపంగా ఉంది మనీ అంటే. లేదు సార్, నాట్ ఈక్వల్ టు కాదు సార్, ఈక్వల్ టు సార్. అరవింద్ గారు ఇంకోసారి గీసారంటే మిమ్మల్ని అవుట్ చేస్తాం ఇక్కడి నుంచి, ఎందుకంటే మిగతా వాళ్ళ సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. రైట్. G103 అరవింద్ గారు ఇక్కడ కూడా 3 గీతలు గీశారు. అవా ఏం గీస్తున్నారు? ఈయన మీరు పంపిస్తారా, నన్ను పంపించేయమంటారా? స్వాతి గారు, అరుణ గారు, ఇప్పుడు ఇది అనోటేట్ తీసేసేయండి ఒకసారి. పార్టిసిపెంట్స్ అరుణ మ్యామ్ ప్లీజ్ ఒక్కసారి అది తీసేస్తారా? అరవింద్ గారు వాళ్ళకి ఆ ఆప్షన్ తీసేయండి, డిజేబుల్ చేసేయండి అనోటేట్ చేసేది. నేను చేశాను. రైట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఎవరైనా మీకు చెప్పుంటే అది అబద్ధం. టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. మీరు ఇప్పుడు ఏదైనా ఈక్వల్ టు అంటే వెనక నుంచి కూడా ముందుకు అవ్వాలి. అంటే 2 ఈక్వల్స్ టు 2 అంటే 2 ఇటు తిప్పితే ఇటు నుంచి 2 వస్తుంది, ఇటు నుంచి 2 వస్తుంది. అవునా కదా? 1 కేజీ మామిడి పళ్ళు ఉన్నాయి, 1 కేజీ గుండు ఉంది, 2 కేజీ అవి. అవునా కదా? ఈ కేజీ ఆ కేజీ బరువు ఈక్వల్. కానీ ఇక్కడ టైం ఈక్వల్స్ టు మనీ అన్నప్పుడు మనీ ఈక్వల్స్ టు టైం అవ్వాలి కదా? అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మనీ అండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు మీకు ఉండాలి. ఇది లైఫ్ కి సంబంధించిన పాఠం, ఇది ఒక సెషన్ కి సంబంధించిన పాఠం కాదు ఇప్పుడు చెప్తున్నది. సో ఆయన అదే చెప్తాడు సెనక, టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ భయ్యా అంటాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్తాడు. మీరు ఏవైతే మెమరీస్ ని, అనుభవాల్ని, లేదంటే అప్పటి వరకు గడిపిన క్షణాల్ని మూట కట్టుకుంటారో అదంతా మీ టైం. మూట కట్టుకున్నదే మీ టైం. మీరు గడుపుతున్నది, మీరు గడపబోయేది టైం. కాబట్టి దాన్ని మనీతో క్యాలిక్యులేట్ చేసే పని ప్రయత్నం చేయకండి. టైం ఈక్వల్స్ టు లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ నేను మీ టైంని దాటలేదు. 40 minutes లోనే క్లోజ్ చేసాం. మనకు కావాల్సినంత సమయం కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మీ క్వశ్చన్స్ ఏంటి? మీకేం అనుమానాలు ఉన్నాయి? ఇంత మనం మాట్లాడుకున్నాం టైం గురించి, 3, 6, 9, 12 కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఇందులో మీకు కలిగిన అనుమానాలు ఏంటి? ఈ కాన్సెప్ట్ కి సంబంధించి ఏమైనా, అంటే టైం మేనేజ్మెంట్ కి సంబంధించి మీరు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది స్కెడ్యూల్ వేసుకుంటారు కానీ దాన్ని మిస్ అయిపోతుంటారు. ఎలా వేసుకుంటున్నారు, ఎలా మిస్ అవుతున్నారు? ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? కమ్ ఆన్, హ్యాండ్ రైజ్ చేయండి, మనం ఆన్సర్ చేసుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి పబ్బ గారు అండ్ అదర్ మెంటర్స్ అండ్ మీ ఈడీ గారు కదా? ఇప్పుడు ఈడీలు ఉన్నారా? ఈడీనా? రీజనల్ ప్రెసిడెంట్ సార్. రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ప్రేమాండ్ల గారు. రైట్. థ్యాంక్ యూ. రమేశ్రీ మ్యామ్ కంటిన్యూ. Yes, ma'am. Sir, thank you so much, sir. టైం మేనేజ్మెంట్ ని మీరు ఎంత బాగా సెషన్ లో ఎంత ఉపయోగం ఉంటుంది, దాని యూజ్ ఏంటి, మనం సెషన్ ని స్టార్టింగ్ లో ఎలా స్టార్ట్ చేయాలి, అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, ఎండింగ్ ఎలా మనం ఎండ్ చేయాలి, అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది టైంలో విత్ ఇన్ టైం లిమిట్ లో ఎంత బాగా చేయాలని 3, 6, 9, 12 ఫార్ములాను ఉపయోగించి చాలా అద్భుతంగా వివరించారు సార్. అండ్ టైం అనేది చాలా వరకు అందరూ అనుకునేది ఏదైతే మనీ కాదు, లైఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి. సో మీరు స్పష్టంగా మాకు వివరించారు సార్. మీ యొక్క వాల్యుబుల్ టైంని మా అందరి కోసం ఇన్వెస్ట్ చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క పర్మిషన్